గారు నాన్నగారు అయితే వెయిట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. అయితే ఇక్కడ బోనాల ప్రత్యేకత ఏంటి, తెలంగాణ ప్రత్యేకత ఏంటి అని మీ మాటల్లో చెప్పండి. తెలంగాణలో ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు మొత్తం అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ఎందుకనంటే ఈ మాసం కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాలు పడి కొత్త నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు ప్రజలు కొంచెం దాన్ని పశువులు తాగి పశువులు పాలిస్తాయి, ఆ పాలను మనం చాయ్ పెట్టుకుంటాం. అట్లా కొన్ని ఇబ్బందులు వస్తుండే పూర్వకాలంలో, ఇప్పుడు ఏం లేవు కానీ పూర్వకాలంలో ఇబ్బందులు వస్తుండే. కాబట్టి ఈ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు తెలంగాణ ప్రజలు. ఈరోజు ఈ బోనాల పండుగతోటి మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంపదలతో ఉండాలి, ఎవరికి కూడా ఏ ఇబ్బంది రావద్దు అని చెప్పి అమ్మవారిని వేడుకుంటాం. ఎవరైనా అందరం కూడా, ప్రతి నాయకుడు కోరుకున్నది అదే, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, ఇంత రేట్లు ఉండొద్దు, రేట్లు తగ్గాలి, రేట్లు తగ్గితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. రేట్లు తగ్గాలంటే వర్షాలు పడాలి, వర్షాలు పడాలంటే అమ్మవారిని వేడుకోవాలి, భగవంతుడు కరుణించాలి, ఆ వరుణదేవుడు అని అమ్మవారిని వేడుకున్నాం. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అందరు బాగున్నారు సుఖ సంతోషాలతోటి. ఈ పండగకు మాత్రం బ్రహ్మాండంగా బోనాలు చేసుకొని ఆనందంగా ఆనందోత్సవాలు జరుపుకుంటారు. అయితే సంజయ్ గౌడ్ గారు కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు కదండి. అయితే ఇప్పటి నుంచి అన్న మన నిత్యావసర వస్తువుల ధరలు ఆయన గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయాలి అని మీరు ఆశిస్తున్నారు? కార్యక్రమాలు మంచిగా ఉంటాయి, ఏది చేసినా ప్రజల గురించే ఉంటాయి, ప్రజల శ్రేయస్సు కొరకే ఉంటాయి. వేరే పనులు మేము ప్రజల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, వారి యొక్క బాగోగులు చూసే విధంగానే మేము పనిచేస్తాం. ఎప్పుడైనా కానీ ఏ ఆపద వచ్చినా కానీ అర్ధరాత్రికి మేము అందుబాటులో ఉంటాం. అందులో సంజయ్ గౌడ్ ఫస్ట్ ఉంటాడు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు తను కార్పొరేటర్గా చేసిండు. అన్ని వర్గాల ప్రజలకు, ఒక వర్గం ప్రజలని కాదు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఉన్నత వర్గాలకు కూడా అందరికీ అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా కానీ స్పందిస్తాడు. అర్ధరాత్రికి కూడా పోయి పనిచేస్తాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే ఇక్కడ సంజయ్ గౌడ్ గారి అమ్మగారు అయితే ఉన్నారో ఆవిడతో మాట్లాడదామండి. నమస్తే అమ్మ. నమస్తే. అయితే మీరు బోనాల పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకుంటున్నారు? మేము 40 సంవత్సరాల నుంచి జరుపుతున్నామమ్మా. 40 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషమైంది. అమ్మవారు చాలా బాగా చూస్తుంది. అయితే మీరు బోనాల పండుగ ఎవరు చెప్పారు, మీ ప్రత్యేకత ఎవరు చెప్పారు? మీ అత్తగారా లేకపోతే మీ అమ్మగారా అండి? మా ఊర్లో కూడా చేస్తారమ్మా. మాకు ఊర్లో నుంచి సాంప్రదాయం వస్తుంది. మాకు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము చేస్తున్నాం బోనాలు. అంటే ప్రతి సంవత్సరం బోనాలు వస్తున్నాయంటే మీ ఇంట్లో హడావిడి ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుందమ్మా. చాలా పిల్లలు అందరు వస్తారు పండుగకు, చాలా బాగుంటుంది, సందడిగా ఉంటుంది. ఓకే. సంజయ్ గౌడ్ గారు ఎట్లా పండగ హడావిడి ఎట్లా చేస్తారు? ఇక నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం బాగుండదు కదమ్మా. అందరం బాగుంటాం, చాలా సందడిగా ఉంటాడు, చాలా సంతోషం అమ్మ. దేవుడి దయ వల్ల అందరు బాగున్నాం. ఓకే అమ్మ. అమ్మవారిని ఏమని మొక్కున్నారు అండి? నా బిడ్డలు ఇంకా పైకి ఎదగాలని నాకు కోరిక, నా పిల్లలని అందరం బాగా ఉండాలని కోరిక. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.